సానియా మీర్జా తన టెన్నిస్ కెరీర్కు బలమైన మద్దతుతో సన్నిహిత కుటుంబం నుండి వచ్చింది. ఆమె నవంబర్ 15, 1986 న భారతదేశంలోని ముంబైలో ఇమ్రాన్ మీర్జా మరియు నసీమా మీర్జాలకు జన్మించింది. సానియా తండ్రి ఇమ్రాన్ మీర్జా ప్రింటింగ్ వ్యాపారంలో పనిచేస్తుండగా ఆమె తల్లి నసీమా మీర్జా కుటుంబాన్ని పోషించేది. సానియాకు అనం మీర్జా అనే చెల్లెలు ఉంది. ఆమె ఫ్యాషన్ స్టైలిస్ట్ మరియు వ్యాపారవేత్తగా క్రీడా ప్రపంచంలో కూడా ఒక ముద్ర వేసింది. అనం ఫ్యాషన్ పరిశ్రమలో స్వచ్ఛంద కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నందుకు ప్రసిద్ధి చెందింది. సానియా కుటుంబం ఆమె టెన్నిస్ ప్రయాణంలో ఆమెకు వెన్నుదన్నుగా ఉంది, తిరుగులేని మద్దతు మరియు ప్రోత్సాహాన్ని అందిస్తోంది. ఆమె ప్రతిభను పెంపొందించడంలో మరియు ఆమె మార్గంలో సవాళ్లను అధిగమించడంలో సహాయపడటంలో వారు కీలక పాత్ర పోషించారు. సానియా తరచుగా తన కుటుంబం గురించి ఆప్యాయంగా మాట్లాడుతుంది మరియు టెన్నిస్లో ఆమె సాధించిన విజయాల కారణంగా సానియా మీర్జాకు 2004లో అర్జున అవార్డు, 2006లో పద్మశ్రీ, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డులు కూడా లభించాయి. 2010లో పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్తో సానియా మీర్జా వివాహం గణనీయమైన మీడియా దృష్టిని ఆకర్షించింది మరియు భారతదేశం మరియు పాకిస్తాన్ల మధ్య క్రీడలకు అతీతంగా బంధాన్ని సూచిస్తుంది. సాంస్కృతిక మరియు రాజకీయ విభేదాల కారణంగా సవాళ్లు మరియు వివాదాలను కూడా ఎదుర్కొన్నప్పటికీ వారి వివాహాన్ని ఇరు దేశాల అభిమానులు జరుపుకున్నారు. ప్రారంభ పరిశీలన మరియు మీడియా ఉన్మాదం ఉన్నప్పటికీ సానియా మరియు షోయబ్ సంవత్సరాలుగా బలమైన బంధాన్ని కొనసాగించారు. వారు తరచుగా ఒకరికొకరు తమ ప్రేమను మరియు మద్దతును బహిరంగంగా వ్యక్తం చేస్తారు. తన కెరీర్లో మరియు వ్యక్తిగత జీవితంలో షోయబ్కు మద్దతుగా నిలిచాడని సానియా ప్రశంసించింది. ఈ జంట తమ మొదటి బిడ్డ ఇజాన్ మీర్జా మాలిక్ అనే కొడుకును అక్టోబర్ 2018లో స్వాగతించారు. తల్లిదండ్రులు అయినప్పటి నుండి మరియు సోషల్ మీడియాలో తమ కుటుంబ జీవితం గురించి చెప్పరు. మొత్తం మీద షోయబ్ మాలిక్తో సానియా మీర్జా వివాహం ప్రేమ, అవగాహన మరియు పరస్పర గౌరవంతో గుర్తించబడింది, ప్రేమ సరిహద్దులు మరియు భేదాలకు అతీతంగా ఉంటుందని నిరూపించారు. మాలిక్, సానియా దంపతులు తమ కుమారుడి 5వ పుట్టినరోజును గతేడాది దుబాయ్లో జరుపుకున్నారు. గత ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్లో సానియా తన చివరి గ్రాండ్ స్లామ్ మ్యాచ్ ఆడినప్పుడు కూడా మాలిక్ ఆమె కెరీర్ విజయాలను ప్రశంసిస్తూ హృదయపూర్వక గమనికను రాశాడు. ఇద్దరు స్పోర్ట్స్ స్టార్స్ గత సంవత్సరం యుఏఈలో ఒక టాక్ షోను కూడా నిర్వహించారు. షోయబ్ మాలిక్ మూడో పెళ్లి గురించి ఆన్లైన్లో వార్తలు వచ్చిన తర్వాత సానియా మీర్జా జనవరి 21 ఆదివారం నాడు ఒక ప్రకటనను విడుదల చేశారు. ఇద్దరు కొన్ని నెలలుగా విడిగా ఉన్నారని ధృవీకరిస్తూ ఎలాంటి ఊహాగానాలలో మునిగిపోవద్దని అభిమానులకు చెప్పారు. సానియా ఎప్పుడూ తన వ్యక్తిగత జీవితాన్ని ప్రజల దృష్టికి దూరంగా ఉంచుతుంది. అయితే షోయబ్ మరియు ఆమె విడాకులు తీసుకుని కొన్ని నెలలు కావస్తున్నా ఆమె పంచుకోవాల్సిన అవసరం ఈ రోజు తలెత్తింది. షోయబ్ తన కొత్త ప్రయాణం కోసం శుభాకాంక్షలు చెప్పారు. ఆమె జీవితంలోని ఈ సున్నితమైన సమయంలో అభిమానులు మరియు శ్రేయోభిలాషులందరూ ఎలాంటి ఊహాగానాలకు దూరంగా ఉండాలని. మాలిక్ మీర్జాతో విడిపోయారనే పుకార్ల మధ్య ప్రముఖ పాకిస్తానీ నటుడు సనా జావేద్ను వివాహం చేసుకున్నారు. మాలిక్ మరియు జావేద్ డేటింగ్లో ఉన్నట్లు పుకార్లు వచ్చాయి. గత సంవత్సరం ఆమె పుట్టినరోజు సందర్భంగా పాకిస్తాన్ నటికి శుభాకాంక్షలు తెలియజేసినప్పుడు పాక్ క్రికెటర్ అగ్నికి ఆజ్యం పోశాడు. హ్యాపీ బర్త్డే బడ్డీ అని షోయబ్ మాలిక్ తన ఇన్స్టాగ్రామ్లో వారి ఫోటోను షేర్ చేస్తూ రాశాడు. షోయబ్ మాలిక్ మరియు సానియా మీర్జా విడిపోవడం గురించి ఊహాగానాలు చెలరేగినప్పటికీ వారి వ్యక్తిగత జీవితాల గురించి పెదవి విప్పలేదు. షోయబ్ పెళ్లికి కొన్ని రోజుల ముందు జనవరి 17న సానియా మీర్జా ఒక రహస్య కథనాన్ని అప్లోడ్ చేసింది. వారి విడాకుల గురించి పుకార్లు వ్యాపించాయి. అది తరువాత నిజమైంది. డివోర్స్ ఇస్ హార్డ్. చూస్ యోర్ హార్డ్. ఒబెసిటీ ఇస్ హార్డ్. బీయింగ్ ఫిట్ ఇస్ హార్డ్. Choose your hard. Being in debt is hard. Being financially disciplined is hard. Choose your hard. Communication is hard. Not communicating is hard. Choose your hard. Life will never be easy. It will always be hard. But we can choose our hard.
పిక్ వైజ్లీ అని సానియా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కోట్ను పంచుకుంది. నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు.